మీరు ఒక ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండి కెరీర్ లో నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాలి అనుకుంటున్నారా? బట్ టెక్ సైడ్ వెళ్దాం అంటే కోడింగ్ ప్రోగ్రామింగ్ చూస్తే భయం వేస్తుందా? నా వల్ల కాదురా బాబా అనిపిస్తుందా? వెయిట్ ఫర్ ఎ మినిట్. ఒక్క లైన్ కూడా కోడ్ రాయకుండా ఐటీ ఇండస్ట్రీలో హై పేయింగ్ జాబ్స్ కొట్టొచ్చు అని చెప్తే మీరు నమ్ముతారా? ఆఫ్ కోర్స్ నమ్ముతారు, ఎందుకంటే మీ పక్కన చాలా మంది ఉంటారు. బట్ ఈ వీడియోలో ఐఎమ్ గోయింగ్ టు రివీల్ ద 5 టాప్ నాన్ టెక్నికల్ కోర్సెస్ ఫర్ 2025 ఏదైతే మీరు యాజ్ ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్స్ షిఫ్ట్ కొట్టడానికి ఈజీ అవుతాయో, 100 to 200% హైక్ ఎవరైతే తెచ్చుకున్నారో, మెయిన్ గా మన స్టూడెంట్స్ చాలా మంది తెచ్చుకున్నారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ తో ఈ వీడియోని నేను చేయడం అనేది జరుగుతుంది. సో గ్రాబ్ ఎ కప్ ఆఫ్ కాఫీ అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ సేల్స్ ఫోర్స్ అడ్మిన్. ఫస్ట్ లెట్స్ టాక్ అబౌట్ కింగ్ ఆఫ్ ది సిఆర్ఎం, దట్ ఈస్ సేల్స్ ఫోర్స్. మీరు కూడా వినే ఉంటారు ఖచ్చితంగా. వరల్డ్ లోనే పెద్ద కంపెనీస్ అన్ని వాళ్ళ కస్టమర్స్ ని మేనేజ్ చేయడానికి సేల్స్ ఫోర్స్ ని వాడతాయి. సో హూ మేనేజెస్ దిస్ పవర్ఫుల్ ప్లాట్ఫామ్ ఫర్ దెమ్ అంటే నాట్ జస్ట్ డెవలపర్స్ బట్ సేల్స్ ఫోర్స్ అడ్మినిస్ట్రేటర్స్. యాజ్ అన్ ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్ మీలాంటి వాళ్ళకి ఇది ఒక పర్ఫెక్ట్ ఫిట్. ఎందుకు అంటే ఇక్కడ కోడింగ్ తో పని లేదు. ఇట్స్ ఆల్ అబౌట్ అండర్స్టాండింగ్ బిజినెస్ ప్రాసెస్. మీరు ఆల్రెడీ సేల్స్, మార్కెటింగ్ ఆర్ ఆపరేషన్స్ లో వర్క్ చేసి ఉంటే యూ ఆల్రెడీ హ్యావ్ ది డొమైన్ నాలెడ్జ్. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సేల్స్ ఫోర్స్ ప్లాట్ఫామ్ ని కంపెనీ అవసరానికి తగ్గట్టు కస్టమైజ్ చేస్తారు. యూజర్ అకౌంట్స్ క్రియేట్ చేయడం, రిపోర్ట్స్ అండ్ డాష్ బోర్డ్స్ బిల్డ్ చేయడం అండ్ వర్క్ ఫ్లోస్ ఆటోమేట్ చేయడం అంతా పాయింట్ టు పాయింట్ క్లిక్ తోనే అయిపోతూ ఉంటుంది. ఇట్స్ లైక్ బిల్డింగ్ విత్ లెగో బ్లాక్స్. 2025 లో సేల్స్ ఫోర్స్ అడ్మిన్ కి డిమాండ్ చాలా హ్యూజ్ గా ఉండబోతుంది. ఇంకా సాలరీ గ్రోత్ గురించి మాట్లాడితే ఒక ఎక్స్పీరియన్స్ అడ్మిన్ కి మినిమం 10 to 18 LPA వరకు ఆఫర్ చేయడానికి మనకి ఎంఎన్సీస్ గానీ స్టార్ట్అప్స్ గానీ రెడీగా ఉన్నాయి. అండ్ దీనికంటే ఎక్కువ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇఫ్ మీరు ఇంకా బెటర్ గా పర్ఫార్మ్ చేసినట్టే. దీనికి మీకు కావాల్సింది జస్ట్ ఒకటి, అది సేల్స్ ఫోర్స్ అడ్మినిస్ట్రేషన్ సర్టిఫికేట్ ADM 201. మీ ఎక్స్పీరియన్స్ తో ఈ సర్టిఫికేషన్ యాడ్ చేస్తే కాల్స్ గ్యారంటీగా వస్తాయి. సో మొత్తానికి సేల్స్ ఫోర్స్ అంతా కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ చుట్టూ తిరుగుతుంది. కానీ కస్టమర్ రిలేషన్షిప్ ఒక్కటే కాదు, ఒక కంపెనీకి ఐటీ అండ్ బిజినెస్ ఆపరేషన్స్ ని మేనేజ్ చేసే ఇంకో మంచి ప్లాట్ఫామ్ కూడా ఉంది. అది ఏంటి అంటే సర్వీస్ నౌ అడ్మినిస్ట్రేటర్. నెంబర్ 2 ఇదే. సేల్స్ ఫోర్స్ ని సిఆర్ఎం కి కింగ్ అంటారు, సర్వీస్ నౌ ని ITSM కి కింగ్ అంటారు. అంటే ఐటీ సర్వీస్ మేనేజ్మెంట్ కి ఎంపరర్ అనొచ్చు. ప్రతి పెద్ద కంపెనీలో వాళ్ళ ఇంటర్నల్ టికెట్స్ హ్యాండిల్ చేయడానికి, ఎంప్లాయీ రిక్వెస్ట్ చేయడానికి అండ్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మేనేజ్ చేయడానికి ఒక సిస్టమ్ అవసరం ఉంటుంది. ఈ పనులన్నీ చేసే ప్లాట్ఫామే సర్వీస్ నౌ. జస్ట్ లైక్ సేల్స్ ఫోర్స్, దిస్ ఈస్ ఎ లో కోడ్ నో కోడ్ ప్లాట్ఫామ్ అన్నమాట. ఒక సర్వీస్ నౌ అడ్మిన్ గా మీరు కంపెనీలో ఉండే ప్రతి డిపార్ట్మెంట్ కి వర్క్ ఫ్లో క్రియేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంపెనీలో న్యూ ఎంప్లాయీ జాయిన్ అయిపోయినప్పుడు వాళ్ళకి ల్యాప్టాప్, ఐడి కార్డ్ అండ్ సాఫ్ట్వేర్ యాక్సెస్ అనేది ఇవ్వాలి కదా. ఈ అంతా ప్రాసెస్ కూడా సర్వీస్ నౌ లో ఆటోమేట్ చేయొచ్చు. అగైన్ నో కోడింగ్ రిక్వైర్డ్. ఇట్స్ ఆల్ అబౌట్ లాజిక్స్ అండ్ ప్రాసెస్ అండర్స్టాండింగ్. ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్స్, ముఖ్యంగా ఐటీ సపోర్ట్, అడ్మిన్ లేదా HR బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా ఈజీగా ఈ రోల్ లోకి ట్రాన్సిషన్ అవ్వచ్చు. అంతేకాకుండా ఎవరైతే సపోర్ట్ లేకపోతే ఏదన్నా గానీ ఇర్రెలవెంట్ ప్రాజెక్ట్స్ లో ఉండి నాకు నాన్ ఐటీ సైడ్ వెళ్ళాలి అంటే సర్వీస్ నో అనేది చాలా చాలా మంచి ఆపర్చునిటీ అనమాట. ఒక సర్వీస్ నో సర్టిఫైడ్ అడ్మినిస్ట్రేటర్ కి చాలా మంచి ప్యాకేజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అప్రాక్సిమేట్లీ 8 నుంచి 15 lakhs వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అక్కడ నుంచి అది పెరుగుతూనే ఉంటుంది. ఓకే, మనం ఇప్పటి వరకు 2 పవర్ఫుల్ అడ్మిన్ రోల్స్ అయితే చూసాం. కానీ మీరు ఒక ప్లాట్ఫామ్ మీద వర్క్ చేయాలనుకోవట్లేదు. ఒకవేళ మీ బలం అంతా పీపుల్ ని, డెడ్ లైన్స్ ని అండ్ బడ్జెట్స్ ని మేనేజ్ చేయడంలో ఉంటే అయితే మీ నెక్స్ట్ ఆప్షన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. అవర్ థర్డ్ చాయిస్ ఇస్ టైమ్లెస్ అండ్ ఎవర్ గ్రీన్ ఇన్ డిమాండ్ స్కిల్, దట్ ఈస్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. ఇది ప్యూర్ టెక్ రోల్ కాదు, బట్ టెక్ ఇండస్ట్రీలో ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవ్వాలంటే ఈ ప్రాజెక్ట్ మేనేజర్ ఒక బ్యాక్ బోన్ అనమాట. ఒక ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్ గా మీకు ఆల్రెడీ మేనేజ్మెంట్ స్కిల్స్ ఉంటాయి. మీరు టీమ్స్ ని హ్యాండిల్ చేసి ఉంటారు, డెడ్ లైన్స్ మీట్ అయి ఉంటారు. ఇప్పుడు ఆ స్కిల్స్ ని ఒక స్ట్రక్చర్ వేలో పెట్టి ఫార్ములైజ్ చేయడమే పని. ఇక్కడ మీరు అజైల్, స్క్రమ్ అండ్ వాటర్ ఫాల్ లాంటి మెథడాలజీస్ గురించి నేర్చుకుంటారు. ప్రాజెక్ట్స్ ప్లాన్ చేయడం, ముందే రిస్క్ ని ప్రిడిక్ట్ చేయడం అండ్ స్టేక్ హోల్డర్స్ తో కమ్యూనికేట్ చేయడం లాంటి క్రిటికల్ టాస్క్ లను కూడా మీరు హ్యాండిల్ చేస్తారు. అందులో బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ప్రతి ఒక్క ఇండస్ట్రీకి ప్రాజెక్ట్ మేనేజర్స్ అవసరం. అసలు 2025 లో AI అండ్ ఆటోమేషన్ లాంటి రిపిటేటివ్ టాస్క్ ని టేక్ ఓవర్ చేసేటప్పుడు ఒక ప్రాజెక్ట్ మేనేజర్ లో ఉండే లీడర్షిప్, కమ్యూనికేషన్ అండ్ స్ట్రాటజిక్ థింకింగ్ లాంటి హ్యూమన్ స్కిల్స్ కి వాల్యూ ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుంది. మీ కెరీర్ ప్రోగ్రెస్ కోసం మీరు PMP, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్ ఆర్ PRINCE2 లాంటి గ్లోబలీ రికగ్నైజ్డ్ సర్టిఫికేషన్స్ ని టార్గెట్ చేయొచ్చు. గుడ్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక సర్టిఫైడ్ ప్రాజెక్ట్ మేనేజర్ కి ఈజీగా 15 నుంచి 30 lakhs per annum వరకు ఇస్తున్నారు అనమాట. అండ్ దీనికంటే ఎక్కువ కూడా ఎర్న్ చేయొచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి, డెవలపర్స్ ప్రాజెక్ట్ ని బిల్డ్ చేస్తారు, కానీ ప్రాజెక్ట్ మేనేజర్స్ ఆ ప్రాజెక్ట్ ని సక్సెస్ఫుల్ గా డెలివర్ చేస్తారు. సో మనం ఇప్పటి వరకు ప్లాట్ఫామ్స్, ప్రాజెక్ట్ డెలివరీ గురించి కవర్ చేసాం. ఇప్పుడు వినడానికి చాలా టెక్నికల్ గా అనిపించే ఒక పదం గురించి మాట్లాడుకుందాం. దానిలో
అమేజింగ్ నాన్ కోడింగ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ అదే ఇప్పుడు ఒక ట్రెండింగ్ థింగ్ కూడా, అదే డెవాప్స్. ఈ పేరు వినగానే అబ్బో ఇదంతా కోడింగ్ ఉంటుంది అనుకుంటారు, చాలా మంది ఇలాగే అనుకుంటారు. బట్ ఇది ఒక జస్ట్ మిత్ మాత్రమే. డెవాప్స్ అనేది ఒక టూల్ కాదు, అదొక కల్చర్. డెవలప్మెంట్ టీమ్ ని, ఆపరేషన్ టీమ్ ని కలిపి సాఫ్ట్వేర్ ని ఇంకా ఫాస్ట్ గా, రిలయబుల్ గా డెలివర్ చేయడమే దీని పని. దీనిలో నాన్ కోడింగ్ రోల్స్ చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక రిలీజ్ మేనేజర్ గా అవ్వచ్చు, అంటే సాఫ్ట్వేర్ డిప్లాయ్మెంట్ ని కోఆర్డినేట్ చేయడం మీ పని అనమాట. లేదా మీరు మానిటరింగ్ టూల్స్ లో స్పెషలైజ్ అవ్వచ్చు, అంటే అప్లికేషన్ అనేది అసలు డౌన్ టైం లేకుండా పర్ఫెక్ట్లీ రన్ అవుతుందా లేదా అని ఎన్ష్యూర్ చేయడం. ఇక్కడ మీకు జెంకిన్స్ లాంటి ఆటోమేషన్ టూల్స్ తో, డాకర్ లాంటి కంటైనరైజేషన్ టూల్స్ తో, లేదా గ్రఫానా ఆర్ డేటా డాగ్ లాంటి మానిటరింగ్ టూల్స్ తో వర్క్ చేస్తారనమాట. అవును, మీకు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ కాన్సెప్ట్స్ అనేది అర్థం అవ్వాలి, కానీ మీరు పైథాన్ ఆర్ జావా ఎక్స్పర్ట్ కావాల్సిన అవసరం అయితే లేదు. మీ రోల్ అంతా ప్రాసెస్ ని, టూల్స్ ని మేనేజ్ చేయడమే. సో క్వాలిటీ అష్యూరెన్స్, టెస్టింగ్ లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్స్ కి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. డెవాప్స్ ప్రొఫెషనల్స్ ఇండస్ట్రీలోనే హైయెస్ట్ పేడ్ ఉన్నారు ఇప్పుడు. అండ్ నాన్ కోడింగ్ రోల్స్ లో కూడా సాలరీస్ చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి. స్టార్టింగ్ 12 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఎక్స్పీరియన్స్ తో పాటు చాలా హైగా వెళ్తుంది. ఇంకా ఫైనల్ గా మన ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్ ఆర్ కామర్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళ కోసం ఇంకో లాస్ట్ ఆప్షన్ కూడా ఉంది. హౌ కెన్ యూ గెట్ ఇన్ టు కోర్ టెక్ రోల్ విత్ యువర్ డొమైన్ ఎక్స్పర్టైజ్ అండ్ వితౌట్ అండ్ కోడింగ్, అంటే SAP FICO. ఇక మనం 5th పాయింట్ ఇదే, అండ్ ఫైనల్ పవర్ హౌస్ కూడా ఇదే. SAP అనేది వరల్డ్ లోనే లార్జెస్ట్ ERP, ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అనమాట. అందులో FICO అనేది ఫైనాన్షియల్ అకౌంటింగ్ అండ్ కంట్రోలింగ్ అనేది ఇంపార్టెంట్ మాడ్యూల్. మ్యానుఫాక్చరింగ్ నుంచి రిటైల్ వరకు ప్రతి పెద్ద కంపెనీ వాళ్ళ ఫైనాన్సెస్ ని మేనేజ్ చేయడానికి SAP లో FICO ని వాడుతూ ఉంటారు. ఒక SAP FICO కన్సల్టెంట్ గా మీ పని ఏంటంటే కంపెనీస్ కి ఈ మాడ్యూల్ ని ఇంప్లిమెంట్ చేసి వాళ్ళ అవసరాలకు తగ్గట్టు కస్టమైజ్ చేయడం. మీరు BCom, MCom, MBA లేదా ఇంకా CA చేసినా కూడా SAP FICO లో మీకు ఆపర్చునిటీస్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. బికాస్ మీకు ఫైనాన్స్ వరల్డ్ అంతా A to Z తెలుసు. బ్యాలెన్స్ షీట్స్, ప్రాఫిట్స్, లాసెస్, స్టేట్మెంట్స్, లెడ్జర్స్, వీటి మీద గ్రిప్ అనేది మీకు ఉంటుంది కాబట్టి SAP FICO ఒక పర్ఫెక్ట్ రూట్ అనమాట. ఇక్కడ మీరు కోడింగ్ నేర్చుకోవాల్సిన పని లేదు. మీరు నేర్చుకోవాల్సిందల్లా ఈ ఫైనాన్షియల్ ప్రాసెసెస్ అన్ని SAP సిస్టమ్ లో రిఫ్లెక్ట్ అయ్యేలా దాన్ని ఎలా కాన్ఫిగర్ చేయాలి అనేది మాత్రమే నేర్చుకోవాలి. ఇది ఒక నీష్ స్కిల్ అనమాట. అండ్ అందుకే దీనికి డిమాండ్ అనేది హైగా ఉంటుంది, కానీ సప్లై చాలా తక్కువ. మంచి డొమైన్ నాలెడ్జ్ ఉన్న ఒక సర్టిఫైడ్ SAP FICO కన్సల్టెంట్ ని IT ఇండస్ట్రీలో ఒక కింగ్ లా ట్రీట్ చేస్తారు. మీ స్టార్టింగ్ సాలరీనే 9 నుంచి స్టార్ట్ అయ్యి 16 lakhs రేంజ్ వరకు ఉంటుంది. అండ్ కొన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కనుక పెరుగుతూ పోతుంటే ఈ సాలరీ అనేది స్కై రాకెటింగ్ కూడా వెళ్తుంది. సో చూసారు కదా, సేల్స్ ఫోర్స్, సర్వీస్ నో, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, డెవాప్స్ అండ్ SAP FICO, ఇలా ఈ 5 ఇంక్రెడిబుల్ హై పేయింగ్ కెరీర్ ఆప్షన్స్ ఫర్ 2025. ఇవన్నీ కలిపి ఒకే ఒక విషయాన్ని ప్రూవ్ చేస్తున్నాయి. టెక్ లో ఒక సక్సెస్ఫుల్ కెరీర్ ఉండాలి అంటే మీరు కోడరే అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పేసి. మీ ఎక్స్పీరియన్స్, మీ డొమైన్ నాలెడ్జ్ ఈజ్ యువర్ బిగ్గెస్ట్ అసెట్. ఇక్కడ డోంట్ అండర్ ఎస్టిమేట్ ఇట్. ఈ కోర్సెస్ లో ఏదో ఒకటి చూస్ చేసుకొని కరెక్ట్ గా ఎఫర్ట్స్ పెడితే విత్ ఇన్ 4 to 6 months మీరు మీ కెరీర్ ని కంప్లీట్ గా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు. కోడింగ్ అనేది ఒక స్కిల్ మాత్రమే, బట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది బిజినెస్ కి చాలా చాలా అవసరం. అండ్ ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ చేసే వాళ్ళకి డిమాండ్ అనేది ఏ రోజు తగ్గదు. ఐ హోప్ ఈ వీడియో మీకు క్లియర్ డైరెక్షన్ ఇచ్చింది అనుకుంటా. నా ఐ హావ్ ఎ క్వశ్చన్ ఫర్ యూ. ఈ 5 ఆప్షన్స్ లో మీ కరెంట్ ఎక్స్పీరియన్స్ అండ్ మీ కెరీర్ గోల్స్ కి ఏ కోర్స్ సెట్ అవుతుందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ దాని మీద వీడియో చేయాలంటే కూడా నాకు కింద కామెంట్స్ లో చెప్పండి. దాని మీద క్లియర్ గా ఇంకొక వీడియో అయితే చేస్తా. అంతవరకు ఐఎమ్ కృష్ణ, సైనింగ్ ఆఫ్. జై హింద్.